హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో వంగ మొక్క గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. అంటే వంగ మొక్కకి ఎలా కేర్ చేసుకోవాలి, పూత పిందె దశలో ఉన్నప్పుడు అనేవి తెలుసుకుందాము. ఇప్పుడు ఈ వంగ మొక్క అయితే చూస్తున్నారు కదా, ఇవి 100 రూపీస్ టబ్లో ఉన్నాయండి. 2 మొక్కలు ఉన్నాయి. ఇదంతా మంచి పూత మీద ఉంది. దీనికి నేనేం కేర్ తీసుకుంటానో, ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడైతే ఈ వంగ మొక్క చూస్తున్నారు కదండి, ఇది ఫుల్ లీవ్స్తో ఉంది. అందుకని కొన్ని ముదురాకులను అయితే మనం తీసేసుకోవాలి. ఓల్డ్ లీవ్స్ని అయితే మనము ఎప్పటికప్పుడు ఏ మొక్కకైనా రిమూవ్ చేస్తూ ఉండాలి. అలాగే సాయిల్కి దగ్గరగా ఉన్న ఆకుల నుంచి మనకి పెస్ట్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి సాయిల్కి దగ్గరగా ఉన్న ఆకులన్నీ రిమూవ్ చేసుకోవాలి. ఇలా సాయిల్ నుంచి కొంచెం దగ్గరలో ఉన్నప్పుడు మనం కొమ్మల్ని కానీ వేటిని ఎంకరేజ్ చేయకూడదు. వీటిని అన్నిటిని రిమూవ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఈ మొక్కకు చూసారా, కొమ్మలు వస్తుంటే కూడా తీసేసాను. కొంత హైట్ వరకు మనము ఆకులు అనేవి లేకుండా చూసుకుంటే మనకి పెస్ట్ వచ్చే ఛాన్సెస్ అయితే తక్కువ ఉంటాయి. ఇలా మొత్తం అయితే ఆకులు తీసేసుకోవాలి. అలాగే పైన ముదురాకులను కూడా తీసేసాం కదా, అలా అని మొత్తం ఆకులను అయితే తీసేసుకోకూడదండి, తీసేయొద్దు. మనం కొంతమంది ఏం చేస్తారంటే బలం కాయలకే రావాలి అనేసి మొత్తం ఆకులను అయితే తీసేస్తారు. అలా తీసేయడం వల్ల ఏంటంటే మొక్క అనేది ఆహారం తయారు చేసుకోవాలి. దానికి ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరగాలంటే మనకి ఆకులు అనేది ఉండాలి. ఆకుల్లోనే క్లోరోఫిల్ అదంతా ఉంటుంది కాబట్టి అలా కాకుండా మనము ఓల్డ్ లీవ్స్ని బాగా ముదురు ఆకుల్ని తీసేసినట్లయితే దానికి ఫుడ్ సరిపోతూ ఉంటుంది అనమాట. అలా చేసుకోవడం వల్ల మనకి పూత కాతకు కూడా బలం సరిపోతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనము ఎప్పుడైనా సరే ఏ మొక్కకైనా మనము 2G 3G కటింగ్ అనేది చేసుకోవాలి. వంగ మొక్కకనే కాదు, బీర సొర ఇలా ఏ మొక్కలకైనా మనం 2G కటింగ్ చేసుకోవాలి. 2G 3G కటింగ్ అంటే చెప్తాను చూడండి. మనము ఒకసారి చూసాము అంటే మనకి కొంత హైట్ తర్వాత మనకి 2 బ్రాంచెస్ అనేవి వచ్చాయి. మనము అప్పుడు ఒకసారి పింక్ చేసామంటే మనకి 2 బ్రాంచెస్ అనేవి వస్తాయి. మళ్ళీ ఆ బ్రాంచెస్ అనేవి కొంచెం పెద్దగా అయినాక మళ్ళీ వాటి చివరి టిప్స్ అనేవి మనం పిన్ చేసాము అంటే మనకి ఇంకా సైడ్ బ్రాంచెస్ అనేవి వస్తాయి. ఇక్కడ చూసారంటే మీకు ఇక్కడ కొంత హైట్ తర్వాత 2 కొమ్మలు కనిపిస్తున్నాయి. ఇలా ఉంటే దాన్ని 2G అంటారు. అలాగే మనకి ఆ 2G అలా వచ్చిన దానికి మనం మళ్ళీ ఇంకొకసారి పిన్ చేసామంటే ఇంకా కొమ్మలు ఎక్కువ వస్తాయి. కొమ్మలు ఎక్కువ వచ్చినప్పుడు ఏంటంటే మనకి పూత కాత అనేది ఎక్కువగా వస్తుంది. మనం ఒక్క మొక్క నుంచే మనము ఎక్కువ ఈల్డ్ తీసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎప్పుడైనా సరే మనము వంగ మొక్కలకి ఇలా చేసుకుంటే మనకి ఎక్కువ వస్తుందండి ఈల్డ్. నెక్స్ట్ వచ్చేసి మనము ఇంకా సాయిల్ని అయితే లూజ్ చేసుకోవాలి. సాయిల్ ఏదైనా ఫర్టిలైజర్, ఈవెన్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తున్నా మనము సాలిడ్ ఫర్టిలైజర్ ఇస్తున్నా సరే మనము మొక్క కింద నీట్గా క్లీన్ చేసుకొని మొత్తం సాయిల్ అంతా ఒకసారి లూజ్ చేసుకోవాలండి. ఇప్పుడైతే చూడండి నేను ఇక్కడ సాయిల్ అంతా లూజ్ చేస్తున్నాను. ఇలా సాయిల్ అంతా లూజ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనకి సాయిల్ అనేది ఇలా గుల్లగా ఉండాలండి. ఒకసారి చూస్తే ఇలా ఉండడం వల్లే మనకి వానపాములు కూడా ఎక్కువ వస్తుంటాయి. ఇలా గుల్లగా ఉండాలి. పట్టుకుంటే చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, సాయిల్ గుల్లగా ఉంది. ఇలా ఉంటే మనకి వానపాములు ఎక్కువ ఉంటాయి. అలాగే మొక్కకి ఎయిర్ సర్క్యులేషన్ కూడా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ మొక్కకి ఒక లిక్విడ్ అయితే తయారు చేసుకుందాం. ఇవైతే బియ్యం కడిగిన నీళ్ళు అండి. ఇవి 2 days అవుతుంది పక్కకు పెట్టేసి. ఇలా బియ్యం కడిగిన నీళ్ళు కొన్ని ఫస్ట్ సారి మనం బియ్యం కడుగుతాం కదా, ఆ బియ్యం కడిగిన నీళ్ళు అయితే పక్కకు తీసుకోవాలి. అలాగే దీనిలో మనం పుల్లటి మజ్జిగ, చాలా కొద్దిగా, ఇదైతే పుల్లటి మజ్జిగ నేను ఎప్పుడు ఒక బాటిల్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను పెరుగుని పక్కకు పెట్టినప్పుడు, లేకపోతే మీగడ చేసినప్పుడు. దీన్ని చాలా కొంచెము ఆ బియ్యం కడిగిన నీళ్ళలో వేయాలండి. చాలా కొంచెం వేసాను, చూసారు కదా. ఎందుకంటే మనం ఓన్లీ ఒక్క మొక్కకే తయారు చేస్తున్నాం కాబట్టి ఇలా చేసేసి దీన్ని ఇప్పుడైతే మనం డైల్యూట్ చేయాలి. ఎంత డైల్యూట్ చేస్తే అంత మంచిది. నేనైతే ఆల్మోస్ట్ 1:10 రేషియోలో అలా డైల్యూట్ చేశాను. ఇది ఇలా డైల్యూట్ చేసుకొని మనము మొక్కకి ఇదేంటంటే సాయిల్ అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే దీన్ని స్ప్రేలా కూడా చేసుకోవచ్చు. ఇది నేనైతే ఎలా ఇస్తానంటే ఇదిగోండి, ఇప్పుడైతే ఒక 2 లీటర్స్ బాటిల్ తీసుకున్నాను, 2 లీటర్స్ది. ఇక్కడ దీనికి ఏంటంటే చిన్న హోల్ ఉందన్నమాట. నేను ఇది ఆల్రెడీ యూజ్ చేసిన బాటిలే, హోల్ ఉంది. దీన్ని ఏం చేశానంటే మొక్కకి కొంచెం దూరంగా
దూరంగా చిన్న కొంచెం లోతుగా కొంచెం గుంత తీసి దానిలో పెట్టేశాను అనమాట, బాటిల్ పడిపోకుండా. అలాగే మనకి హోల్ అనేది కిందకి భూమిలోకి వెళ్ళిపోతుంది. తర్వాత ఈ బాటిల్ని అయితే నేను ఇప్పుడు మనం తయారు చేసిన బియ్యం నీళ్ళు మజ్జిగ నీళ్ళతో నింపేస్తున్నాను అనమాట. ఇలా నింపడం వల్ల ఏంటి అంటే మనకి స్లోగా రిలీజ్ అవుతుంది. మనకి ఎప్పుడు మొక్కకి ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు తీసుకుంటుంది అనమాట లిక్విడ్ ఫర్టిలైజర్. మనము సాయిల్ అప్లికేషన్ చేస్తే ఏంటి అంటే ఒకేసారి ఇచ్చేస్తాం కదా, అలా కాకుండా ఇలా ఇచ్చామంటే మనకి మొక్కకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకుంటుంది. మనకి ఎక్కువ రోజులు అనేది ఫర్టిలైజ్ చేయాల్సిన అవసరం ఉండదు ఇలా ఇచ్చుకోవడం. ఇంకా దీన్నే మనము స్ప్రే లాగా కూడా చేసుకోవచ్చు. నేనైతే కొంచెం మిగిలింది కదా, దీన్ని ఇంకా ఇలాగా మొక్కల మీద అయితే చల్లాను. మనకేంటంటే ఇలా చేయడం వల్ల కొంచెం పెస్ట్ అటాక్ కూడా తగ్గుతుంది. ప్రస్తుతానికైతే దీనికైతే ఏమీ పెస్ట్ అనేది లేదండి, అందుకని నేను ఇంకా నార్మల్గా మిగిలిపోయింది అనేసి మొక్కల మీద చల్లేసాను. ఇలా మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి, ఈజీ ప్రాసెసే కదా. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ. ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా మీరు కమెంట్స్ చేయండి. అలాగే నేను ఏదైనా మిస్టేక్స్ చేస్తే కూడా కమెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యాపీ గార్డెనింగ్.